వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు తెలంగాణలోని తెలంగాణ రాష్ట్ర బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించబడినటువంటి సీనియర్ రాజకీయ నాయకులు ఇబ్రాహిం శేఖర్ గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం సార్. జై భీమ్ సార్. సార్, ఈ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం మీ స్పందన ఏంటి? నియమించడం పట్ల మొట్టమొదటగా ఈ దేశ అణగారిన వర్గాల భవిష్యత్ నాయకురాలైన బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసి కొనసాగుతున్నటువంటి గౌరవనీయులు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, అణగారిన వర్గాల రాజకీయ దిక్సూచి అయినటువంటి బయన్ కుమారి మాయావతి గారికి నేను మనస్ఫూర్తిగా నన్ను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినందుకు మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు అనుకున్నారా ఈ స్థాయి అధ్యక్ష పదవి చేపడతానని? అంటే ఒకసారి మనము చరిత్రను గమనించేటైతే మనిషికి ఉండే లక్ష్యాన్ని బట్టే తన స్థాయి నిర్ణయించబడుతుంది తప్ప తన ఆలోచనను బట్టి తన సమాజంలో చేస్తున్న ఆచరణ పనిని బట్టే స్థాయి నిర్ణయించబడుతుంది. కానీ పదవి వల్ల కాదనేది నా ఉద్దేశం. అంటే మీరు ఆచరణ, మీరు చేసే వర్క్స్, వీటన్నిటి ద్వారానే ఈ పదవి మిమ్మల్ని అలంకరించింది. 100% అండి. 100%. నాకు ఈ పదవి వల్ల నాకు అర్థమైంది ఏంటంటే, సుదీర్ఘంగా, నిశ్చితంగా, నిజాయితీగా ఒక సిద్ధాంతంపై కొనసాగగలిగితే వ్యక్తిగా మరియు నీ లక్ష్యం పట్ల కూడా నువ్వు విజయం సాధించగలవని అంటే నా జీవితంలో నాకు అర్థమైన అంశం ఈ పదవితో. ఏదైనా సరే సుదీర్ఘ ప్రయాణం, కాన్స్టెంట్గా ఒకే దాంట్లో ఉండడం అనేది మెయిన్ అంటారు. 100% అండి. సార్, కాసేపు బీఎస్పీ పార్టీ పరిస్థితి దగ్గరికి వద్దాం. సిచ్యువేషన్ ఎట్లా ఉంది? పార్టీ ఎట్లా ఉంది ప్రస్తుతం? అయితే పార్టీ మినిమం పొజిషన్లో కొనసాగుతుందండి. మినిమం పొజిషన్లో కొనసాగుతుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో చెప్తున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి వచ్చి హైప్ క్రియేట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం అపనమ్మకము కింద బహుజన్ సమాజ్ పార్టీ కానీ, బహుజన వాదం కానీ కొంచెం ఈ అణగారిన వర్గాల ప్రజల ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులు అంతా మెండుగా ఉండవు కాబట్టి కొంచెం డల్ అయిన పరిస్థితి వాస్తవం. కానీ ప్రజలలో ఆ కాంక్ష పోలేదా? లేదు. ఒకేలా ప్రజలల్లో ఆ కాంక్ష పోతే మరి నేను అధ్యక్ష పదవి తీసుకున్న తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి మనం పార్టీ ఆఫీస్ వరకు కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ వరకు కానీ, లేకపోతే అమరవీర సుబ్బారావు గారి వచ్చిన ఏ కార్యక్రమం అయితే ఉన్నదో ఆ కార్యక్రమం సక్సెస్ కాదు కదా. ఇదంతా సక్సెస్ కావడానికి మీకున్న ఇమేజ్ కూడా దానికి ఉపయోగపడి ఉండొచ్చుగా. ఒక అందుకు ఓకే అని చెప్పొచ్చు. అంటే సమాజం ఈ పదవితో నాకు ఏమర్థమైందంటే, నిన్ను నిశ్చితంగా ఈ సమాజం పరిశీలిస్తుందని నాకు అర్థమైంది. అంటే మనము సుదీర్ఘంగా ఒక పనిని ఎంచుకొని ఆ పని మీద మనం కాన్సన్ట్రేషన్ చేసుకుంటే ఒడిదుడుకులు వచ్చినా కానీ దాని మీదనే కనుక మనం స్టాండ్ కాగలిగితే సమాజం నిన్ను 100% స్వీకరిస్తుంది అనేది ఈ పదవి నాకు వచ్చిన తర్వాత సమాజ స్పందన బట్టి, నాకు వచ్చే ఫోన్లను బట్టి నాకు ఈ విషయం అర్థమైందండి. వాస్తవంగా ఆ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా జై భీమ్లు తెలియజేస్తుంది. సార్, మీరు ఇందాక అన్నారు ప్రజల దగ్గర నుంచి కూడా రెస్పాన్స్ బాగానే వస్తుందని. కానీ ప్రజలకు ఎప్పుడు బీఎస్పీ మీద తెలంగాణ రాష్ట్రంలో గెలుపు అందించే అవకాశాలు ఉన్నాయి? ప్రజలు ఆ విధంగా ఆలోచించే సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది? మొన్నేమో వచ్చిందంటున్నారు, పార్టీ మారి నాయకుడు వెళ్ళిపోయాడు. అయితే ఈ సిద్ధాంతాన్ని మనము విజయం వైపు తీసుకుపోవాలంటే సుదీర్ఘమైన సమయం అయితే అవసరమవుతుంది. సుదీర్ఘమైన సమయం అన్ని కనుక మనం కేటాయించకపోతే ఆ విజయం సాధించడం మాత్రం కష్టమనే చెప్పొచ్చు. పార్టీ ప్రధానంగా ఇక్కడ పుట్టలేదు, ఎక్కడో ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో, యూపీ ప్రాంతంలో పుట్టింది. అక్కడి నుంచి విస్తరిస్తూ వస్తుంది, జాతీయ పార్టీగా రూపాంతరించింది. ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే ఒక క్యాండిడేట్స్కి, ఎవరైతే పార్టీలో టికెట్లు దొరకని వ్యక్తులకి ఇవాళ మీ పార్టీ ఒక కన్నుగా, ఒక అవకాశంగా కనిపిస్తూ ఉంది. ఒక ఎన్నికలు గుర్తుంది కాబట్టి ఇట్లాంటి వాటిల్లో వచ్చి టికెట్ తీసుకొని పోటీ చేయడానికి అవకాశం ఉంది అని మాత్రమే బీఎస్పీ మీద
నేను మీరు మొదట అడిగిన ప్రశ్న నేను ఖండిస్తున్నానండి. ఎందుకంటే బీఎస్పీ పార్టీ ఉత్తరప్రదేశ్లో పుట్టిందని ఏదైతే మాట మాట్లాడుతుందో సమాజం, తెలంగాణ సమాజం, అది తప్పు అంటున్నాను నేను. కాంగ్రెస్ పార్టీ ఏడ పుట్టింది, బీజేపీ పార్టీ ఏడ పుట్టింది, ఆ పార్టీలను ఎందుకు ఆ రాష్ట్రాల్లో పుట్టిందని అంటలేరు? బీఎస్పీ పార్టీని మాత్రమే ఉత్తరప్రదేశ్లో పుట్టింది, నార్త్ పార్టీని ఎందుకు అంటున్నారు? బీజేపీ నార్త్ పార్టీ కాదా, కాంగ్రెస్ కాదా? ఎక్కడ పుట్టింది అనేది ముఖ్యం కాదండి, ఏ ప్రజల కోసం పనిచేస్తున్నారు అనేదే ముఖ్యం. బాబాసాహెబ్ అంబేద్కర్ మహారాష్ట్రలో జన్మించిండు. దేశవ్యాప్తంగా ఆయన ఫలితాలు రావట్లేదా? మరి దేశవ్యాప్తంగా ఫలితాలు తీసుకుంటోళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ మహారాష్ట్రలో పుట్టిండు కాబట్టి ఆయన చేసిన పోరాట ఫలితాలు మాకు అవసరం లేదు ఎందుకంటలేరు అనొచ్చు కదా ఆ మాట కూడా. ఇది కేవలం బహుజనులకు రాజకీయ అధికారం కోసం ఏర్పాటు చేసిన ఈ పార్టీని ప్రజలల్లా నమ్మకం సల్లగినకి చేసే ప్రయత్నమే తప్ప అది నిజం కాదనే విషయం నేను స్పష్టం చేస్తున్నాను. దాని వరకు మరి రెండో దానికి ఆన్సర్, ఎందుకని ఒక ఎమ్మెల్యే టికెట్లు రాని వ్యక్తులకి ఈ ఒక పార్టీ అవకాశంగా ఒక వేదికగానే మారింది, అప్పటికప్పుడు తీసుకొచ్చి టికెట్లు కేటాయించడం? ఇప్పుడు ఈ విషయాన్ని కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి వస్తురు, వేరే పార్టీలోకి వెళ్ళి పోతురు, టీఆర్ఎస్ పార్టీలకు కూడా వస్తురు పోతురు, బీజేపీ పార్టీలోకి వెళ్ళి కూడా వస్తురు పోతురు, అన్ని పార్టీలల్లో. ఆ పార్టీలను మాత్రం ఎవడు అడుగుతలేడు. మా పార్టీ కోసం పోతామంటే మీ పార్టీ టికెట్ అంటే మరి నిజంగానే ఆ పార్టీలో నాయకులు ఆ పార్టీలు ఎందుకు పోటీ చేస్తారు, వేరే పార్టీలో టికెట్లు ఎందుకు ఇస్తారు? రాజకీయ ఎత్తుగడ అండి అది. అంటే కాంగ్రెస్ పార్టీలోకి రాజకీయ ఎత్తుగడ ఉండొచ్చు, బీజేపీలోకి రాజకీయ ఎత్తుగడ ఉండొచ్చు, టీఆర్ఎస్లోకి రాజకీయ ఎత్తుగడ ఉండొచ్చు, మా బీఎస్పీ పార్టీకి రాజకీయ ఎత్తుగడ ఉండద్దా? ఉండాలి. తెలంగాణలో ఎంత ఓట్ పర్సంటేజ్ ఉంది? ఇప్పుడైతే తక్కువ ఉందండి. మొన్న కంటెస్ట్ చేశారు కదా? నేను చేయలేదండి. మొన్న పార్టీ చేసింది కదా? పార్టీ చేసింది. సుమారుగా ఎంత ఓట్ షేర్ ఉండొచ్చు? తక్కువ పర్సంటేజ్, బిలో పర్సంటేజ్. బిలో ఉండొచ్చు. అంటే ఎట్లా మరి మీ ముందేమో భారీ లక్ష్యాలు ఉన్నాయి, ఒక నాయకుడేమో పార్టీ మారి వేరే పార్టీలోకి వెళ్ళిపోయాడు, చాలా గొప్పలు చెప్పారు ఆయన గురించి. దాని తర్వాత గతంలో ఉన్న రాష్ట్ర అధ్యక్షుడి మీద ఆరోపణలు, ఇప్పుడు మీరు కొత్తగా చేపట్టారు, మీ ముందున్న లక్ష్యం చాలా భారీగా ఉంది, బాధ్యత ఉంది, ఏంటి మీ ప్రణాళిక ఏంటి? నాకు తెలిసి ఈ ప్రపంచ చరిత్రలో నిజం కోసం నిరంతరం నిశితంగా పరిశీలించుకుంటూ పనిచేస్తే విజయం సాధించగలమనే ఒక నమ్మకం నాకైతుందండి. ఎందుకంటే నేను మహానీయులనే నేను ఒక బేస్గా తీసుకుంటాను. పూలే గారు మొదలుపెట్టినప్పుడు పోరాటాన్ని అణగారిన వర్గాల కోసం సింపుల్ ఒక్కడే మొదలుపెట్టాడు కదా. తనకున్న నిజాయితీ ప్రజల పట్ల, ప్రజల సమస్యల పట్ల, ఈ దేశంలో అణగారిన వర్గాల పట్ల ఆయనకున్న నిజాయితీ మెల్లిమెల్లిగా రిజల్ట్ రూపొచ్చింది. అదేవిధంగా మీరు సాహు మహారాజ్ తీసుకోరు, నారాయణ గురు తీసుకోరు, పెరియార్ తీసుకోరు, బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా తీసుకోరు. చదువుకునే అవకాశం లేని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అసలు క్లాస్ రూమ్లలో కూర్చొని ఇవ్వలేని ఈ దేశంలో బయట కూర్చొని చదువుకొని మమ్మల్ని కూడా ఊరి లోపలికి, అసెంబ్లీ లోపలికి, పార్లమెంట్ లోపలికి తీసుకొచ్చిన పరిస్థితి చూస్తే అన్యాయం పట్ల నిజాయితీగా పోరాటం చేస్తే మనం సాధించగలేమనేది అయితే మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితే నిరూపించారు కదా. అదేవిధంగా ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ అనంతరం తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్కు ఓట్లు రావు, సీట్లు రావని ప్రచారం అవుతున్న సందర్భంలో మాన్యవర్ గారు, మాన్యవర్ కాంశీరామ్ గారు ఇది చెప్పేది ఒక విషయం. ఈ దేశంలో ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పెట్టి ఒక గ్రామంలో కూడా వార్డ్ మెంబర్ పోటీ చేయలేని ధైర్యం లేని పరిస్థితి నుండి గతం మాన్యవర్ గారు అనిలేషన్ ఆఫ్ క్యాస్ట్ ఒకరోజు 3 సార్లు చదివి అర్థం చేసుకొని ఈ దేశంలో ఇంత ఇబ్బంది ఉందా మా జాతి ప్రజలకు అని నా జీవితం అంతా కూడా ఏదైతే బాబాసాహెబ్ చెప్పిండో అది చేయడమే అని ఉద్యోగాన్ని, తన మ్యారేజ్ని, తల్లిదండ్రులను అందరూ వదిలేసి సుదీర్ఘకాలం పనిచేయడం వల్ల నిజాయితీగా ఒక నేషనల్ పార్టీ అంత ఈజీ కాదు కదండి, మీకు తెలుసు కదా రాజకీయాలు అంటే. ఈరోజు అన్ని మనువాద పార్టీలలో ఎస్సీ ఎమ్మెల్యేలు 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు
ఎంపీలు 2 సార్లు 3 సార్లు 4 సార్లు పోటీ చేసిన వాళ్ళు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పెట్టి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ వల్ల గెలిచి డబ్బులు సంపాదించి బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పెట్టి పోటీ చేసే ధైర్యం లేని ఈ దేశంలో ఈ అణగారిన వర్గాల కోసం కులానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి జ్యోతిరావు పులే, నారాయణ గురు, సాహు మహారాజ్, పెరియార్, బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోలు పెట్టి ఈ దేశానికి ఒక నేషనల్ పార్టీ మాన్యవర్ కాంశీరామ్ గారు పెట్టినప్పుడు అది కూడా పెట్టి ఈ దేశం కుల వ్యవస్థలో నిచ్చెనమెట్ల వ్యవస్థలో డౌన్లో ఉన్న డౌన్ల కింద చమార్ కులానికి సంబంధించిన అది కూడా జెండర్ వివక్షత. అవును, ఇప్పుడు కుల వివక్షత మరియు జెండర్, కులము ప్లస్ జెండర్ 2 వివక్షతలు ఉన్న ఒక మహిళను మాయావతి గారి మా నాయకురాలు మాయావతి గారిని 4 సార్లు ముఖ్యమంత్రి చేయగలిగిన అంటే నిజం గెలవదని ఎట్లా అనుకుంటారు మీరు? ఈ తెలంగాణలో బీఎస్పీ అధికారం రాదని ఎట్లా అనుకుంటారు మీరు? తెలంగాణలో సమాజం మీరు చెప్పిన అంశాలని వెయిట్ చేయడానికో లేదంటే నిజాయితీగా నీతిగా నిలబడిన వ్యక్తికి వెన్నుదన్నుగా నిలవడానికి ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నాయంటారా? మీరు చెప్పిన అంశాలన్నింటినీ తీసుకోవడానికి ఎప్పుడు సమాజం మనకు అనుకూలంగా ఉండదండి. సమాజాన్ని మనకు అనుకూలంగా మలుచుకోవాలి. మీరు చరిత్రను గమనించండి. ముందు తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా ఉండేనా? దాన్ని అనుకూలంగా మార్చిర్రు. భారతదేశంలో భోజన పాలిటిక్స్కి అనుకూలంగా ఉండేనా? దాన్ని అనుకూలంగా మార్చిర్రు. ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళు పాలించినప్పుడు మనకు స్వాతంత్రానికి అనుకూలంగా ఉండేనా? అనుకూలంగా మార్చిర్రు. నాయకులు అనుకూలంగా మార్చుడే. మీరు మారుస్తారు, 100% మారుస్తాం. ఎందుకు మార్చామండి? మా నాయకులను ఆదర్శంగా తీసుకెళ్తున్నాం. మా నాయకులు మార్చగలిగినప్పుడు మేమెందుకు మార్చలేం? మీరు కాన్స్టిట్యున్సీలో జిల్లా పర్యటనలో ఎప్పటి నుంచి మొదలు పెట్టబోతున్నారు? ప్రధానంగా ఏ సమస్యల మీద ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కావచ్చు మిగతా పార్టీలని ఏ విధంగా వారిని ఎదుర్కోబోతున్నారు? మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్ అండి. నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఈ పార్టీల పట్ల నేను మా తెలంగాణ సమాజానికి ఒక విషయం చెప్పదలుచుకున్నా. వీళ్ళు 4 మంచి మాటలు కూడా చెప్పనీకి రెడీ లేరు. ఏమని? చదువుకొని పిల్లలు మంచి చదువుకోరి, లేదు మీ పిల్లల్ని మంచిగా చదివిపోయిర్రి, చెడు అలవాట్లకు దూరం కండి, మీ పిల్లల్ని చెడు అలవాట్లకు దూరం చేయండి, ఇతరులపై ఆధారపడకుండా బతకండి, సంపాదించిన దాంట్లో కొంచెం మిగిలించండి అని 4 మంచి మాటలు చెప్పంగా మీరు ఎప్పుడైనా చూసిరా? ఈ పార్టీలు చూసిరా మీరు? లేదు, చెప్పలేదులేండి. మరి 4 మంచి మాటలే మాకు చెప్పలేని వాళ్ళు మాకు మంచి చేస్తారని ఎట్లా నమ్ముతామండి? ఈ విషయం మా ప్రజలకు చెప్పబోతున్నాం మేము. ఈ విషయం చెప్తాను నేను ప్రజలకు. 100% మారుతారు. మారారు కదా, మంచి చెప్తే ప్రజలు మారారు కదా. మరి మేము చెప్తే ఎందుకు మారారు? ఆడ మనిషి ఎంత పెద్దోడు ఎంత పేరు ఉందని ముఖ్యం కాదండి. మనిషి చెప్పే దాంట్లో నిజాయితీ ఉందా లేదనేది ముఖ్యం. ఇవాళ పార్టీకి ఒక పేపరు, పార్టీకి ఒక టీవీ ఛానల్ ఇలా మారిపోతూ ఉన్నాయి. మీడియాస్ కూడా మారిపోతున్నాయని చెప్తా ఉన్నారు. అంటే మీకు వచ్చేసరికి ఇక్కడ ఒక పత్రిక కానీ ఒక ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇట్లాంటివి లేదు. ఆ బలం ఏమైనా లేకపోవడం ఏమైనా ఇబ్బంది ఉంటుందా? మాకు జనమురు కదండి, వాళ్ళకేముందండి, వాళ్ళకు పేపర్లు మీడియా ఏముంది తప్ప మాకు జనమురు. మా జనం కదా వాళ్ళందరినీ. వీళ్ళనే పెద్ద మీడియాగా మారుస్తాం మేము, మౌత్ మీడియాగా మారుస్తాం. ఈ తెలంగాణ బహుజన మౌత్ మీడియాగా మనిషి నోరును ఈ తెలంగాణ రాష్ట్రంలో మౌత్ మీడియా. దీనికంటే బలమైన మీడియా ఉందండి. కానీ మీరు చెప్తున్నటువంటి మౌత్ మీడియా అనేది ఓట్ల రూపంలో కన్వర్ట్ కానప్పుడు ఏం ఉపయోగం? ఎందుకు కదండి, 100% అవుతుంది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం మనం చూసిన ఉద్యమం అండి. ఆ రోజు ఏముండే వీళ్ళకు? టీవీలు ఉన్నాయా, పేపర్లు ఉన్నాయా? లేవు కదా. తెలంగాణ ఉద్యమం మౌత్ మీడియాగా మారినప్పుడు బహుజన ఉద్యమం మౌత్ మీడియాగా ఎందుకు మారదు? ఎందుకు అనుకుంటే మీకు అట్లా మారదని? 100% అవుతుంది. మీరు మారుస్తారా? 100% మారుస్తారు. బహుజనులకు సంబంధించి ప్రధానంగా ప్రస్తుతం గతానికి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఏ విషయంలో? పరిపాలన, వాళ్ళకి దక్కాల్సిన హక్కులు. ఈ దేశంలో నాయకత్వం అంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఒకటి మీరు గమనించండి, సంక్షేమ పథకాలు వీళ్ళు పాలన వల్ల కాంగ్రెస్ కావచ్చు, ఈరోజు టీఆర్ఎస్ కావచ్చు, నాటి టీడీపీ కావచ్చు, సంక్షేమ పథకాలు చేస్తున్నారు. సరే, పేదలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. నేనేమంటున్నా, మొదటి నుంచి ఇప్పటి వరకు
సంక్షేమాలు తీసుకునే ప్రజల సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది కదా. అవును. పెరుగుతున్నప్పుడు పేదరికం పెరుగుతున్నట్ట తగ్గుతున్నట్ట? అంటే మీ పాలన వల్ల పేదరికం తగ్గలేదు అన్నట్టే కదా. మీ పాలన వల్ల పేదరికం, ఒక మనిషి ఆధారపడుతుందంటే డెవలప్ అవుతలేనట్టే కదండి. కాబట్టి వీళ్ళ పాలన కేవలం పేదరికాన్ని పెంచడానికే తప్ప పేదరికాన్ని తీసేయడానికి కాదు. ఇది పేదరికాన్ని పెంచడానికే, పేదరికాన్ని తీసేయడానికి కాదు. ఎందుకంటే ఉచితాలు ఇస్తారు. అంటే ఈ ఉచితాలు తీసుకునే స్థాయిలో ఈ ప్రజలు ఉర్రు అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మీ పాలన ఎంత మంచి కొనసాగుతుందో అర్థమవుతలేదా? నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తే మంచిదండి, అవసరం లేని వాళ్ళకి కూడా ఎందుకు ఇవ్వాలి? అంటే ఇస్తున్నామంటే ఆ ప్రజలను వీళ్ళు వాళ్ళతో ప్రేమతో ఇస్తలేరు. ఆ ప్రజలను వాళ్ళ ఆలోచనలు నిర్వీర్యం చేయడానికి, వాళ్ళు సొంతంగా ఆలోచన చేయకుండా సొంతంగా బతకాలని ఆలోచనను చంపడానికి, ఈ రాష్ట్రంలో బహుజన రాజ్యాధికారానికి ప్రజలు సిద్ధం కాకుండా ఉంచడానికి వీళ్ళు ఈ మోసం చేస్తున్నారు అనేది నేను ఆరోపిస్తున్నా. అంటే మీరు చెప్తున్నారు వాళ్ళు ఈ విధంగా బిహేవ్ చేసే విధంగా నాటకీయంగా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పి, మరి వాళ్ళు చైతన్యపరచడానికి ఎంతవరకు మీరు సంసిద్ధతగా ఉన్నారు? గతంలో కూడా మీరు ఇలాంటి కార్యక్రమాలకి పూనుకున్నారు, చాలా కార్యక్రమాలు, చదువు విషయంలో, ఆడపిల్లల విషయంలో. ఏంటి అప్పుడు నాకు స్టేట్ వైడ్కు తిరిగే అవకాశం లేదండి. ఈరోజు స్టేట్ ప్రెసిడెంట్ అయినాను కాబట్టి నేను బీఎస్పీ నాయకునిగా కొనసాగిన ఒక లిమిట్ వరకే, లిమిట్ ఏరియాలో పరిమితమైంది. అలా ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిని అయినా కాబట్టి నేను స్టేట్ అంతా తిరగవచ్చు, ఒక నిర్ణయం తీసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా నేను మారి మా నాయకులు కూడా ఆ మార్గంలో మార్చి ప్రజలను మార్చడానికి 100% నాకు స్కోప్ ఉంది, అలా అవకాశం ఉంది అలా పోవడానికి. ప్రధానంగా బహుజనులు, ప్రధానంగా పిల్లల విషయంలో స్కూల్స్, విద్యాలయాలు, గురుకులాలు, వీటిల్లో పరిస్థితులు మనం ఎక్కడెక్కడో చాలా పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి చాలా అని చెప్పి వింటా ఉన్నాం, చూస్తూ ఉన్నాం. మీరేమన్నా వీటికి సంబంధించి ఏమైనా స్టడీ చేసినప్పుడు ఏమనిపించింది? అసలు విద్యా వ్యవస్థలో ఎవరికైతే అందాల్సిన ప్రాథమిక హక్కు విద్య, ఆ విషయంలో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది తెలంగాణలో? అది తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ మనవాద పార్టీలు అన్నీ కూడా నేటి బాలులే రేపటి పౌరులు అని స్పీచ్లు ఇస్తారు. అవునా కదండి? ఇస్తారు కదా. అసలు నేటి బాలల గురించి వాళ్ళ కార్యాచరణ ఎట్లుంటుంది మీకు చెప్తా నేను. పేదోళ్ళు గవర్నమెంట్ స్కూల్ చదవాలి, పేదోళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలి. స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతుంది. మన తెలంగాణ కంటే 78 సంవత్సరం లేట్ కదండి, 78 సంవత్సరాలు అవుతుంది. మేము బహుజనులం అయితే తెలంగాణ ఇప్పటిదాకా పాలించలే కదా, వాళ్ళే పాలించారు కదా. ఇన్ని సంవత్సరాలలో కూడా తెలంగాణలో 12,700 గ్రామాలు ఉన్నాయి, 20,000 స్కూల్స్ ఉన్నాయి, 19 లక్షల మంది పిల్లలు చదువుతారు. అందులో 12 లక్షలు, సుమారు 12 లక్షలు 11 లక్షల మంది అమ్మాయిలు చదువుతారండి. చదువు ముఖ్యమే అండి. 3 కోట్లు 4 కోట్లు పెట్టి ఒక స్కూల్ కట్టిస్తారండి. అందులో 500, 600, 700 మంది విద్యార్థులు చదువుతారు. టాయిలెట్ ఫెసిలిటీస్ లేవండి. నువ్వు టాయిలెట్ క్లీన్ చేయడానికి మనిషిని నువ్వు పెట్టకపోతే ఎట్లా దాన్ని యూజ్ చేస్తామండి? దురదృష్టము, దౌర్భాగ్యము ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రం కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న అమ్మాయిలు మనసుపూర్తిగా మంచినీళ్ళు తాగలేని దుస్థితి. ఇది చూసి సిగ్గు అనిపించవద్దా వాళ్ళకు? మీరు చెప్పండి, సిగ్గు అనిపించాలా లేదా అండి? అవును. దానివల్ల దీనికి ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. రీసెంట్గా ఉస్మానియా హాస్పిటల్లో రీసెర్చ్ చేశారు. 109 మంది రీసెర్చ్ చేస్తే అందరూ కూడా కిడ్నీలలో స్టోన్స్ వచ్చినాయి, కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయింది అనే కాడ చెప్పారు. పేపర్లో వచ్చిన మాట కదా, నేను చెప్పే మాట కాదు. వాళ్ళు ఎవరండి? వాళ్ళు ఉస్మానియా హాస్పిటల్లో ఎవరు పోతారండి? 2,000, 3,000 అప్పు దొరకకపోతే ఉస్మానియా హాస్పిటల్ పోతారు. 2,000, 3,000 అప్పు దొరికితే ప్రైవేట్ హాస్పిటల్కి పోతారు. వాళ్ళందరూ ఎక్కడ చదువుతారండి? గవర్నమెంట్ స్కూల్ చదువుతారు కదా. 109 మందిని నువ్వు రీసెర్చ్ చేస్తే 109 మందికి ఉంది. మరి 20 లక్షల మందికి నువ్వు వాళ్ళని కనుక నువ్వు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎంతమంది కిడ్నీలకు సమస్యలు వస్తాయండి? నేనేమంటున్నా, ఆరోగ్యమే లేదు, ఆరోగ్యమే పెద్ద సమస్య. ఇప్పుడు ఈ టీవీలు టెక్నాలజీ విరగక ముందు మేము కూడా చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఊరు వెనక స్కూల్ ఉంటుండే, ఒకదికి అమ్మాయిలు పోదురు, ఒకదికి అబ్బాయిలు పోదురు. సెల్ ఫోన్లు వచ్చినాయి. అసలు మనిషి అనేటోడు ఏమైనా ఓపెన్గా ఏమైనా చేసే పరిస్థితి ఉందా? అయ్యాల సీక్రెట్ చేసుకుంటూనే రికార్డులు చేస్తురు, అంత చేస్తురు. అట్లాంటి సందర్భంలో ఈరోజు పేద అమ్మాయిలు మనసు పూర్తిగా మంచినీళ్ళు తాగలేకపోతురు.
అదే ఒక గ్రామంలో ఒక గుడి ఉంటుందండి, 1-2 కోట్లు పెడితే కడతారు, సమాజమే కడుతుంది, గవర్నమెంట్ కడతలేదు కదా. మంచి టాయిలెట్స్, కడిగిపోనీకే మనుషులు, డ్రింకింగ్ వాటర్, ఊకడానికి ఒకరు, కడగడానికి ఒకరు. గుడి ఉండొచ్చు అండి, మేమేం వద్దంటలేము కదా దాన్ని. కానీ దానివల్ల ఈ సమాజంలో మనుషులు బాగుపడతారని అయితే లేదు కదా. హిస్టరీలా ఉన్నదా అండి ఏమన్నా అట్లా? చెప్పండి, మీరు చెప్పండి. లేదు కదా. కానీ ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలకు సౌకర్యాలు కల్పించి మంచి వసతులు కల్పిస్తే ఈ సమాజంలో దేశాన్ని రాగలరు, ఈ దేశాన్ని బాగు చేసే మనుషులు రాగలుగుతారు కదా. అగాధ వర్గాలకి వెళ్ళి అట్లాంటి మనుషులు రావద్దు అనేది కుట్ర జరుగుతుంది అంటున్నాను నేను. ఇప్పుడు అలాంటి బాధ్యత ప్రభుత్వాలు ఉంటుంది కదా సమాజానికి, లేదా బాధ్యత వీళ్ళకి అంటున్నా. ఎవరికి? నాడి టీడీపీకి లేదు, కాంగ్రెస్ లేదు, నేడు టీఆర్ఎస్ లేదు, మళ్ళీ కాంగ్రెస్ కూడా లేదు. ఇలా అంటే మీరు ఓ పక్క నుంచి సమాజానికి లేదంటున్నారు, దాని నుంచి డైవర్ట్ తీసుకొని పార్టీలకి లేదు, అప్పటి నుంచి ఇట్లా వ్యతిరేకత ఉందన్నారు. ఇప్పుడు అసలు బాధ్యత అనేది ఎవరిది అంటారు? మంచి ప్రశ్న అడిగారు. గుడి కట్టేది ఎవడండి? ఇప్పుడు మేమేమైనా చంద్రలించే కాడున్నా గుడికి ఏమైనా? గుడి కట్టేది కూడా అగ్రవర్ణాలే. పైసలు ఎవరు ఇస్తురండి? ఏదైనా ఇస్తే కొంతమంది డబ్బున్న వాళ్ళు 2-3 బాగా దేవుడితో భక్తున్న అనగారు వర్గాలు ఒకరికి తక్కువనే. దాన్ని కట్టేటెవరు? పాలక కులాలే గుళ్ళకి చందలిస్తారు. తక్కువ కదా, అనగారిన వర్గాలు డబ్బులు అంత ఏం లేవు కదా, ఇచ్చినా ఏదో తక్కువ ఇస్తారు. ఆ గుళ్ళను నిర్మించేది ఎవరు మరి? ఏ పాలక వర్గాలు అవుతుర్రో ఆ పాలక వర్గాలే గుళ్ళను 80% నిర్మిస్తారు. మీరు ఎంక్వైరీ చేయండి, చర్చ మీరు చెందలాలా. కాబట్టి ఆ పాలక వర్గాల కులాలు గుడికి ఇచ్చేటోళ్ళు చందలు బడికి ఎందుకు ఇస్తలేరు అంటున్నాను నేను. బడికి ఎవరైనా చంద అడుగుతారు, లేదంటే అడిగితే ఇవ్వకుండానే ఉన్న దాఖలాలు చాలా ఉన్నాయా? ఒక ఊర్లో నువ్వు గుడికి చంద అడిగితే 1-2 లక్షలు ఇస్తారండి, బడికి ఎక్కితే 10,000 ఇస్తారు. అంటే మీ కోపం ప్రభుత్వం మీద కాదు, అగ్రవర్ణాల మీద, గుళ్ళు కట్టే వాళ్ళ మీద అంటారు. సమాజాన్ని నాశనం చేయాలనే ఆలోచన ఉన్న మనుషుల మీద. అంటే గుడి బడి ముందుగా చూస్తూ ఉంటే బడి చాలా ముఖ్యం, రేపొద్దున మనిషిని తయారు చేస్తుంది అంటారు. ఆ రకమైన స్పృహ కావచ్చు, చైతన్యం కావచ్చు లేదు. ఇప్పుడు మా దగ్గర ఏమో డబ్బులు లేవు, వాళ్ళకి స్పృహ ఉన్నా దాన్ని డెవలప్ చేసలేరు. ఎందుకంటే ఆ బడి డెవలప్ అయితే మనిషి డెవలప్ అయ్యి చైతన్యం పెరుగుతాయి. చైతన్యం పెరిగిన తర్వాత ప్రశ్నించడం మొదలు పెడితే వాళ్ళ తప్పును తెలిసాయి, తద్వారా రాజ్యాధికారం వస్తుంది కదండి. ఇప్పుడు చదువు ద్వారా జ్ఞానం వస్తుంది, జ్ఞానం ద్వారా చైతన్యం పెరుగుతుంది. అంటే ప్రభుత్వాన్ని ప్రాథమిక హక్కు విద్య కల్పించడం అంటారు, విద్యకు సంబంధించి వసతులు కూడా కల్పించాలి. మీరు ఇప్పటికి కూడా ప్రభుత్వాన్ని నిందించడంలో పూర్తి స్థాయిలో ఏ విధంగా వెళ్ళబోతున్నారు? సమాజం మీద ఒక కాజ్ పెట్టారు, అగ్రవర్ణాల్లో ఈ రకమైనటువంటి ఆలోచన ధోరణి ఉంది అని. దాంతోపాటు మరి ప్రభుత్వం మీద ఎట్లాంటి ఒత్తిడి తీసుకురావాలి? నేను సర్పంచ్గా 2001 నేను సర్పంచ్ అయినాక నేను అన్ని గవర్నమెంట్ స్కూల్ విజిట్ చేయడం ప్రారంభం. ఇంత అవగాహన నాకు ఎందుకుందంటే నేను 25 ఏళ్ళ నుంచి దీని మీద స్టడీ చేస్తున్నాను, ఈరోజు కాదు. నేను సర్పంచ్ అయినాక గవర్నమెంట్ స్కూల్ విజిట్ చేస్తాను. ఆ రోజు ఈ సమస్య లేదు, ఏం సమస్య లేదు, ఫోన్లు లేవు కాబట్టి 2001 అమ్మాయిలు ఒక సైడు అబ్బాయిలు ఒక సైడు పోయేటోళ్ళు. అది ఈ పెద్ద సమస్యగా లేదు, విద్యనే సమస్య ఉండే, అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సమస్య ఉండే. కానీ ఈ ఆత్మగౌరవము పోకపోతే ఈ టాయిలెట్ సమస్య ఆ రోజు లేదు. రాను రాను క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పక్కకు పెట్టి అసలు ఆరోగ్యము ఆత్మగౌరవం మీద దృష్టి పెట్టడానికి కాడికి వచ్చింది. నేను కొట్లాడినప్పుడు కూడా మేము స్కూల్లోకి వెళ్ళి డబ్బులు ఇస్తుంటే మేము సొంతంగా డబ్బులు ఇచ్చేటోళ్ళు ఇచ్చినాం. అట్లా టేబుళ్ళు బెంచీలు ఎంత వీలైతే అంత చేసేటోళ్ళం. ఆ రోజు అన్నా నేను లోకల్ బాడీ నుంచి స్కూల్లోకి పెడితే తప్పేంది, ఊరు మొత్తము రోడ్లు వేస్తామండి, డ్రైనేజ్ వేస్తాం, లైట్లు వేస్తాం, అవునా కాదా? అంటే ఆ ఊర్లో ఓట్లు వేసిన ఓటర్లకు అన్నీ వేస్తున్నాం మనం. ఒక సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ ఎవరైనా కావచ్చు, వాడు అన్నీ వేస్తాం. కానీ వాళ్ళ పిల్లలు, అంటే ముఖ్యంగా పేద పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రుల పిల్లలు ఎవరైతే పేదలురో వాళ్ళను తయారు చేయడానికి కావాల్సిన ప్లేస్ ఏంది అంటే డెవలప్ చేయడానికి ప్లేసు స్కూలు. దానికి ఎందుకు బడ్జెట్ పెట్టకూడదు? నువ్వు గణేషన్ పండుగకు మొత్తము డబ్బులు ఖర్చు పెడతాం, క్రిస్మస్ పండుగకు పెడతాం, ముస్లిం పండుగలకు పెడతాం, అన్ని తెలుగు పండుగలకు పెడతాం. కానీ గవర్నమెంట్ స్కూల్కు బడ్జెట్ పెట్టాలంటే ఆ రోజు నుంచి కూడా సమస్య ఉంది నాకు. రూల్ లేదంటారు. నేను కౌన్సిలర్ అయినా, మళ్ళా కౌన్సిలర్ అయినా కూడా కౌన్సిలర్ కూడా కొట్లాడినా, కౌన్సిల్లో కూడా తీర్మానం చేయించిన. కానీ తీర్మానం చేపిస్తే కమిషనర్ గారు ఏమంటారు, నీ రూల్ లేదండి మేమేం చేస్తాము, కలెక్టర్ గారు ఒప్పుకోవాలంటారు. అప్పుడు కొట్లాడినా, అప్పుడు తీర్మానం చేయించిన, అప్పుడు కూడా సాధ్యం కాలే. నేను కార్పొరేటర్ అయినా కూడా తీర్మానం చేయించిన, అప్పుడు కూడా సాధ్యం రూలే లేదంటారు. కానీ
నేను 3 సార్లు చూసిన సర్పంచ్గా, కౌన్సిలర్గా, కార్పొరేట్ డిప్యూటీ మేయర్గా. గణేషన్ పండుగ వస్తే ప్రతి డివిజన్కు 1 లక్ష రూపాయలు. అంటే మేము 32 డివిజన్లు ఉండే మున్సిపల్లా, దానికి 32 లక్షలు. రోడ్లు, డ్రైనేజీలు, ఏనికి జేసీబీలు, గీసీలు అన్ని పెట్టవచ్చు. కానీ స్కూళ్ళకు 50 లక్షలు పెడదామంటే చట్టం ఒప్పుకోవట్లేదు అంటారు. మళ్ళీ గుడి కూడా కట్టించారు మా వాళ్ళు, దానికి రూల్ ఒప్పుకుంది. కానీ బాడికంటే రూల్ ఒప్పుకోవట్లేదు. నేను ఒక్కరి కొట్లాడుతున్నాండి, కొట్లాకాడ ఏదో చేపిస్తున్నాను నాతో అయినా కాడికి. కానీ మరి కొట్లాడడం దగ్గర, మాట్లాడడం దగ్గర. అందుకే నేనేం చేసిన, మా ఊర్లో నేను డిప్యూటీ మేయర్ అయినాక నాకు 35,000 ఆన్వేరియం వస్తుండే. 5 సంవత్సరాల ఆన్వేరియం, నా ఆన్వేరియం గవర్నమెంట్ స్కూళ్ళకే పెట్టా, టాయిలెట్స్ క్లీనింగ్ కోసము. ఇప్పుడు ఒకసారి మన దగ్గర టాటాలు 3 కోట్ల బిల్డింగ్ కట్టించరండి. నేను విజిట్కి పోయినా, చాలా బ్రహ్మాండమైన మెటీరియల్ ఉంది, టైల్స్ ఉన్నాయి, జబర్దస్త్ మెటీరియల్ ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్లో లేని మెటీరియల్ ఉంది, బెంచ్లు గించులు అని. మొత్తం క్లాస్ అంతా చెత్తనే ఉంది. ఎవడు ఉక్కాలి దాన్ని? పిల్లలు ఉక్కాలా, టీచర్ ఉక్కాలా, ఎవడు ఉక్కాలి? ఓ లేబర్ పెట్టాలి కదా, ఎవరినాడు ఒకరు. ఇమ్మీడియట్గా నా సొంత పైసలతోనే ఇమ్మీడియట్గా ఒక అమ్మాయి నా పైన చేసాను. నేను నాకు ఉద్యోగం అని ఒక ఆమె తిరుగుతుండే. ఓకే, ఫోన్ చేసి మరి నువ్వు క్లీన్ చేసావా అమ్మ, స్వీపింగ్ చేసావా చేస్తా అంటే పెట్టేసినాం. అట్లా నేను డిప్యూటీ మేయర్ ఉన్నాను, రోజులు పెట్టినా. ఇప్పుడు నేను నాకు ఆనవేర మంత్ ఇచ్చిన, మరి ఇప్పుడు ఎవరు పెట్టాలి? మీరు ఇదే అంశాన్ని రాష్ట్ర స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు, ఎందుకు పలు వేదికల మీద ఎగ్జాక్ట్లీ నేను ఏదైతే ఎదురు చూస్తున్నానో, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్ళ సమస్యలు పరిష్కరించాలంటే నాకు ఒక రాష్ట్ర హోదా కావాలంటే చాలా రోజుల నుంచి ఉంది మైండ్లో. ఇలా నాకు రాష్ట్ర హోదా బిఎస్పీ వచ్చింది. బిఎస్పీ డిమాండ్ 100% ప్రభుత్వ పాఠశాలలను డెవలప్మెంట్ కోసం స్థానిక సంస్థలలో విలీనం చేయాలి, బడ్జెట్ ఇవ్వాలనే కాడ 100% బిఎస్పీ డిమాండ్ పెట్టిస్తాం. మేము పెట్టి ఫైట్ చేసాం. ప్రభుత్వ పాఠశాల స్కూళ్ళను సమస్యను పరిష్కరించకపోతే కాంగ్రెస్ పంచాయతీ చెప్తాం, టీఆర్ఎస్ పంచాయతీ చెప్తాం, బిఏ పంచాయతీ కూడా చెప్తాం మేము ఆ అంశాల మీద. ఇంకా ప్రధానంగా ఇంకా వేరే అంశాలు, విద్యా ఉపాధి అంశాల్లో మీ థాట్ ప్రాసెస్ ఏంటి? 100% స్థానిక సంస్థల నుంచి మనం కనుక బడ్జెట్ స్కూల్లో కేటాయించగలిగితే ముందు ఆరోగ్యం కాన్సన్ట్రేషన్ ఉండదు కదండి. మనిషికి టాయిలెట్ వస్తే ఎట్లా కాన్సన్ట్రేషన్ ఉంటుంది? ధూపు అయింది అనుకో, నీళ్ళు తాగాలి, నీళ్ళు తాగితే టాయిలెట్ వస్తుంది. వాళ్ళు అది తాగుతలేరు కదా, ఆ కాన్సన్ట్రేషనే లేకుండా అయింది గ్రౌండ్లో. దాన్ని పెంచిన తర్వాత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద ఆలోచన చేయాలి మనం. 100% చేసే 100% దాన్ని. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలలో చదువుకుంటోళ్ళే అనగారిన వర్గాలు కాబట్టే దాన్ని డెవలప్ చేసలేరు అనేది నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఆరోగ్యం గురించి, ఉపాధికి సంబంధించి 2 అంశాల మీద మీ ఆలోచన ఏంటి? ఎక్కడ ఉపాధి అంటే ఇప్పుడు ఏఐ వచ్చింది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల మినిమం తక్కువ చదువుకున్న వాళ్ళందరూ కలిసి ఇలా దాన్ని అందుకునే పరిస్థితి లేదు. ఆ స్థాయిలో ప్రజలను తయారు చేసిరా. మరి ఎక్కడ పోలే వీళ్ళందరూ? ఇలా ఆల్టర్నేటివ్ ఏం చూపిస్తున్నారు దేశంలో? చూపించాలి కదా. ఇప్పుడు ఈ లోకల్గా ఏవైతే కంపెనీలు అన్ని కాన్స్టిట్యూన్సీలలో కంపెనీలు పడుతున్నాయి కదండి, కంపెనీలు పడితే ఈ లోకల్ ఉన్న భూమి ఏమో లోకల్ తీసుకుంటారు, ఉద్యోగాలు ఏమంటేనేమో దానికి ఎలిజిబుల్ అంటారు. మా భూమి తీసుకొని మీ కంపెనీ పెట్టుకోవచ్చు. ఎలిజిబుల్ అంటే అట్లీస్ట్ మామూలు ఉద్యోగాలు, క్లర్క్ ఉద్యోగాలు ఇవ్వడానికి ఏం టెక్నిక్ ఉంటుంది? సైంటిస్టులు ఏమన్నా క్లర్కులు చేస్తూ ఏమన్నా అవి కూడా ఇస్తలేరు వాళ్ళు. దానికి కూడా ఇంటర్వ్యూలు కావాలంటారు. ఒక ఫైల్ రాయడానికే, ఒక డైరీ మెయింటైన్ చేయడానికే రీసెర్చ్ చేయాలి. అదేమన్నా సైంటిస్ట్ పోస్టులు ఇవ్వకు నువ్వు. అవి కూడా ఇస్తలేరు. అవి కూడా ఇవ్వాలంటే ఎలిజిబుల్ లేదు, ఇంటర్వ్యూ చేస్తామంటున్నారు. ఈ చట్టాలు వాళ్ళకి అనుకూలంగా, ఈ లీడర్లు అందరూ వాళ్ళకి అనుకూలంగా మాట్లాడుతారు. లేకపోతే ఎందుకు సాధ్యం? కానీ సగం ఉపాధి కంప్యూటర్ ఎన్ని కంపెనీలు వచ్చినాయి కదండి. మీరు ఎంక్వైరీ చేయండి యాజ్ ఎ రిపోర్టర్గా, ఎన్ని కంపెనీలలో లోకల్ వాళ్ళు ఎంతమంది పనిచేస్తారు. కానీ మీరు భూములు ఇచ్చేటప్పుడు లోకల్ వాళ్ళకి ఇంత శాతంలో ఉద్యోగ కల్పన చేయాలనేది కాజు పెట్టే కదా చేస్తారు ప్రభుత్వాలు. భూములు కేటాయింపు చేసి అదే చెప్తున్నా అండి. భూములు గుంజుకునే ఎవరు గుంజుకుంటారు? పటభూములు గుంజుకుంటారు. ఏమన్నా ఈ పేదల కోసం నిలబడినాయి, ఇచ్చినాయి అసైన్ భూములు గుంజుకుంటారు. వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటే వాళ్ళకి ఎన్నో పైసలు ఇచ్చి గుంజుకుంటారు. గుంజుకునేది వాళ్ళే కదా. పాలకులు ఎవరండి? భూమి తీసుకోవాలని డిసైడ్ చేస్తారు ఎవరు? పాలకులే కదా. పాలకులు మేము లేవు కదా. వాడు ఆ భూమి గుంజుకుంటారు. గుంజుకొని అప్పుడు ఎన్నో డబ్బులు ఇస్తారు. మీరు తీసుకుంటే మంచిది, లేకపోతే చట్ట ప్రకారం మా పని మేము చేస్తామంటారు వాళ్ళు. మరి ఈ సమస్యలన్నిటికీ మీరు ప్రజల్ని కావచ్చు, లేదంటే బహుజనుల్ని ప్రధానంగా
మార్చడానికి మీ దగ్గర ఉన్న ఆయుధం ఏంటి? నిర్ణయం తీసుకునే అవకాశం మా దగ్గర లేదు. నిర్ణయం తీసుకునే అవకాశం కేవలం రాజ్యాధికారం ద్వారా వస్తుంది. అందుకే బహుజన సమాజ్ పార్టీలో కొనసాగుతున్నాం. ఇంకా ఇప్పుడు ఒక సంఘం ద్వారా మేము రాజ్యాధికారం రాలేము కదా. ఓ సంఘం ద్వారా రాజ్యాధికారం రాలేను. నేను ఫస్ట్ ఎంఆర్పిఎస్ లీడర్ను. నేను సర్పంచ్ కాగానే నేను ఎంఆర్పిఎస్లో పనిచేసిన. ఎంఆర్పిఎస్లో పనిచేసిన తర్వాత నేను సర్పంచ్ల సంఘం కూడా అయినా. సర్పంచ్ సంఘం అయిన తర్వాత నేను మళ్ళీ బాలాపూర్లో జనరల్ ఎంపీటీసీ పోటీ చేసిన. చేసిన ఓడిపోయినా. సర్పంచ్ కూడా చేసిన ఓడిపోయినా. తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే కూడా పోటీ చేసిన ఎంఆర్పిఎస్ నుంచి. ఆ సంఘం ఆలోచన, ఆ సంఘం నిర్ణయాలు, ఆ సంఘం లాభం అంటే ఏబిసిడి వర్గీకరణ కోసం జరిగే పోరాటంలో కృష్ణమాది గారు ఏం చేసి ఆయన అంటే ఒక పార్టీ ఈ అధికారం ఈ పార్టీ ఉంటే మరి మాకు మద్దతు ఇవ్వాలన్న కాడ ఆయన నిర్ణయాలు మార్చుకుంటూ వస్తుండు. కృష్ణ మార్చు సందర్భంలో మరి నేను కింద తయారు చేసుకున్న ప్రజల్లో అయితే నా మాట అయితే తినరు కదా. ఇప్పుడు కృష్ణ ఏ మాట చెప్తే ఆ మాట వింటారు. నా మాట ఎందుకు తింటారు? ఆయన నాయకుడు కాబట్టి. ఇది కుదరదు అనేది దాని మీదనే నేను కాంశీరామ్ సార్ పుస్తకం చదివిన తర్వాత, మాన్యవర్ కాంశీరామ్ పుస్తకం చదివిన తర్వాత నిజంగా ఈ ప్రజలు రాజ్యాధికారం తీసుకోపోవాలంటే మనం బహుజన సమాజ్ పార్టీ తప్ప వేరే మరి రాజ్యాధికారం పోవాలంటే కూడా సొంతంగా ఎదగాలంటే కూడా బహుజన సమాజ్ పార్టీ కాంశీరామ్ గారు అనే కాడ నేను బీఎస్పీలో జాయిన్ కావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ దశల్లో పనిచేశారు. అంతే. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ పాలన మీద మీ ఒపీనియన్ ఏంటి? నేను ఏమంటున్నాను, భిన్నంగా ఏం చేశాడు ఆయన? కేసీఆర్కి భిన్నంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చేయలేడు. ఆయన ఉచిత, ఇప్పుడు ఎన్టీ రామారావు వచ్చి ఉచిత బియ్యం అన్నాడు. రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి అదేమన్నాడు ఆయన, ఏది ఆయన అవే ఉచితాలు మాట్లాడాడు. తర్వాత కేసీఆర్ వచ్చి కూడా ఉచితమే మాట్లాడాడు. ఈయన ఉచితాలే మాట్లాడుతూ వీళ్ళ ఆలోచన మొత్తం కూడా ఏముంటుందంటే ఈ ప్రజలు చైతన్యం కావద్దు. నేను చెప్పాను కానీ 4 మంచి మాటలే. పోనీ మీరు ఇన్ని రోజుల మీరు రిపోర్టర్ ఉండి ఏ కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, ఈ టీడీపీ పార్టీల, వైసీపీ పార్టీల ఏదన్నా పార్టీ లీడర్లు ఎలక్షన్లకు వచ్చినప్పుడు 4 మంచి మాటలు చెప్పాక మీరు విన్నారా? మీకు ఉచితం ఇస్తాము, మీకు ఇండ్లు ఇస్తాము, మీకు భూములు ఇస్తాము, పట్టలు ఇస్తాము, మీకు పింఛన్లు ఇస్తాము అని చెప్పారు. కానీ మీరు ఈ సమాజంలో సొంతంగా ఎదగాలి, మేము ఎట్లయితే ఎదిగినామో మీరు కూడా అట్లా ఎదగాలని ఏడాది చెప్పాక చూసిరా మీరు? వాళ్ళ ఆలోచన మనుషులని అట్లా తయారు చేసలేరు. వాళ్ళని అట్లా తయారు చేసే పార్టీ ఏకైక పార్టీ బీఎస్పీ పార్టీ. అంటే సాంప్రదాయ రాజకీయాలకి భిన్నంగా వ్యవహరిస్తుంది బీఎస్పీ. 100% వివరించాలి కదా. దానికి దీనికి కుదరనే కుదరదు, పొత్తే కుదరదు. దానికి దీనికి అసలు ఎక్కడ పొంతన కానీ ఎట్లుంటుందండి? వాళ్ళు చెడగొట్టడానికి చూస్తారు, మేము మంచి చేయడానికి చూడాలి. ఇదే కదా యుద్ధం అంటే, రాజకీయ యుద్ధమే అది కదా. రాజకీయ యుద్ధమే అది అంటారు. అంతే, మరి వేరేం లేదు. దానికి మంచి కాదండి, ఏం లేదు. అంటే కేసీఆర్ గారు కాళేశ్వరం గురించి కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి గారు బీసీ బిల్లుకి సంబంధించి కావచ్చు, దీని మీద ఏమంటారు? నేను ఏమంటున్నానండి, ఇప్పుడు కాళేశ్వరం తెలంగాణ ఉద్యమం ఎట్లా వచ్చింది? నీళ్లు, నిధులు, నియామకం, అవునా కదా? మాకేమైనా నల్ల నీళ్ళు మాకు ఇచ్చిర్రు. ఏ నీళ్ళు అండి మాకు? కేసీఆర్ గారు మాకేమి ఇచ్చిర్రు? నల్ల నీళ్ళు తాగనీకే నీళ్ళు ఇచ్చిర్రు, అవునా? పొలాలు వాడ పెట్టుకునే వాళ్ళకి నీళ్ళు ఇచ్చింది ఆయన. మాకేమైనా పొలాలు ఉన్నాయా? మీరు ఏ కాలువ పంటి మాకు పొలాలు ఉన్నాయి? ఏ ప్రాజెక్ట్ కింద మాకు పొలాలు ఉన్నాయి? ఆ నీళ్ళకు పైసలు ఖర్చు పెట్టి అన్ని పైసలు వాళ్ళే పెట్టుకురు, మాకేమి ఇచ్చారు? పైసలేమో మాయి 80% మేమున్నాము. మా ట్యాక్స్ తీసుకొని మీ పొలాలకు నీళ్ళు వాళ్ళే పెట్టుకుంటారు. మాకేమో మంచినీళ్ళు బిచ్చ వేసినట్టు తాగనికే మంచినీళ్ళు ఇంటింటికి నల్ల మాకు, మీకు ఎకరకు పారానికే నీళ్ళు పంట పండించుకోవాలి, మీరు బతకాలి. మేము నీళ్ళు తాగి బతకాలి, మీరేమో పంట అమ్ముకొని పైసలు సంపాదించుకొని మీరు బతకాలి. ఇది కేసీఆర్ గారు పాలన ఇచ్చిన నీళ్లు. నీళ్ళకి అన్ని నీళ్ళు అయితే గవే ఇచ్చింది కానీ వేరే ఏమైనా చేసిందా? నీళ్ళు ప్రాజెక్టులు నీళ్ళు అంటారు, రింగ్ రోడ్లు కడుతురు, ఇల్లు ఇవన్నీ ఏ వేస్తురు, ఫ్లైఓవర్లు వేస్తురు, ఇవన్నీ వేస్తురు. కానీ రింగ్ రోడ్ వేసారు కదండి. రింగ్ రోడ్ కింద 7,000 కోట్లు పెట్టిరండి. రింగ్ రోడ్ వల్ల ఏమైందండి? ఒక 10 లక్షలు ఉన్న భూమి 10 కోట్లు అయింది, అవునా కదా? మాకైతే భూమి లేవు కదా. ఉన్న అసైన్ భూములు మీరే గుంజుకోవాలండి ఫ్యాక్టరీలకు. అసైన్ మీ భూములు 10 లక్షలు 10 కోట్లు అయినాయి. ఆ చుట్టుముట్టున్న గ్రామాలలో ఒక 100 గజాల ఇల్లుంటే వాళ్ళకు 4 కొడుకులు ఉంటే ఇవాళ ఆ రింగ్ రోడ్ పుణ్యమా అంట ఆ ఇంకో 2 పిల్లలకు 100 గజాలు కొనకుండా ఏరియాలా? దానివల్ల మీరేమో 1000 కోట్లు, లక్షల కోట్ల భూముల రేటు పెంచుకోరు. మేము మాకు 4 పిల్లలు ఉంటే ఇంక 2 పిల్లలకి ఇల్లు భూమి నీకునే చేసి నీ గౌతమ్
అంటే అభివృద్ధి ఎక్కలేదా ఈ రకమైన అభివృద్ధి? అంటే ప్రజలను అభివృద్ధి చేయండి, అభివృద్ధి అంటారా? పరిసరాల అభివృద్ధితోని మీరు డబ్బులు సంపాదించుకుంటారు, మమ్మల్ని ఏమో పేదలుగా అట్లే ఉంచారా ఏమన్నా? దాన్ని అంటారు అభివృద్ధి? మనుషులను అభివృద్ధి చేయని అభివృద్ధినా? చెప్పండి మీరు, చెప్పండి. మనుషులను అభివృద్ధి కానీ అభివృద్ధి అంటారా? మనుషుల అభివృద్ధి కొరకు మిగతా అంశాల్లో ఎక్కడ సహకరించట్లేదా ప్రభుత్వం? ఎడ్యుకేషన్ ఇస్తలేరు, వైద్యం ఇస్తలేరు, ఏంటండి? ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు ఇన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఇన్ని రిలీజ్ చేసాము, అన్నీ రిలీజ్ చేసామని చెప్తా ఉన్నారు. జాబ్ క్యాలెండర్ ఇచ్చామన్నారు. అట్లాగే కులగణనకు సంబంధించి కూడా బీసీ రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి కావచ్చు, లేదంటే ఎస్సీ ఎస్టీ ఏదైతే మందకృష్ణ మాదిక్ గారి ఆయన సంబంధించిన దాంట్లో ప్రధానంగా ఇక్కడ తెలంగాణలోనే అసెంబ్లీలో దాన్ని ధృవీకరించారు. ఇవన్నీ మరి కనిపించట్లేదా? ఇవన్నీ ఉపకరించవా? సరే అండి, వర్గీకరణను వాళ్ళు అమలు చేసారు. సరే మాల మాదిగల డిఫరెన్స్లల్లా దాన్ని వర్గీకరణ అమలు చేసారు. దానికే గవర్నమెంట్ డబ్బులు పడతలేవు కదా, డబ్బులు పడుతుంది ఏమన్నా? దానికి ఏమన్నా బడ్జెట్ కేటాయిస్తారు? దానికి ఏమన్నా తీర్మానం చేస్తారు, బడ్జెట్ కేటాయిస్తారు ఏమన్నా? కాబట్టి ఆ విషయంలో నేను పెద్ద లోతు నేనేమంటున్నా, అసలు ఉద్యోగాలు వేసలేరు, రిజర్వేషన్లు అంతం చేయడానికి చూస్తారు, మొత్తం ప్రైవేటీకరణ చేయబట్టి. సెంట్రల్లో ఏమైందండి, ఆఖరికి రైల్వేలు కూడా ప్రైవేట్ చేస్తారు కదా. ప్రైవేట్ చేసినాక మాకు ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? ఇంకా రిజర్వేషన్లు అంతం చేసే పనులు ఇవ్వాలా? ఎట్లా వస్తాయి? ప్రైవేట్ ఫ్యాక్టరీలో మాకు రిజర్వేషన్లు ఉంటాయా? మరి నువ్వు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తలేవు, జీతాలే లేవంటివి. ఆయన జీతాలు చక్కని ఇవ్వకపోయా నాటి కేసీఆర్ గారు, నేను ఈయన జీతాలు ఇవ్వకపోయా. నీకు జీతాలే లేవంటే ఉద్యోగాలు ఎక్కడ? ఇంకా జీతాలకే పైసలు లేవు కదా. నేను రిక్రూట్మెంట్ డబ్బులు ఎట్లకెళ్ళి వస్తాయండి? ప్రైవేట్ కంపెనీలు పెంచబడుతుంది, ప్రైవేట్లో రిజర్వేషన్ లేవు, వాళ్ళు ఎలిజిబిలిటీ లేదంటారు. గవర్నమెంట్ స్కూల్లో మనుషులను తయారు చేసలేరు, అన్ని ప్రైవేట్ హాస్పిటల్ పెంచారు, అప్పులు చేసుకొని బతుకుతున్నారు జనాలంతా. ఈ పాలకులు ఎట్లుంటుంది తెలుసా? ఒక విషయం చెప్తున్నా, వీళ్ళ ఆలోచనలు ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు గంజాయిని కంట్రోల్ చేయలేకపోతున్నామంటే చాలా సీక్రెట్గా వచ్చి చేశారు, పెద్ద మాఫియా అది. ప్లాస్టిక్ నిషేధం అని చంద్రబాబు నాయుడు కాడికి వెళ్ళి మాట్లాడుతారు. చంద్రబాబు నాయుడు మాట్లాడాడు, రాజశేఖర రెడ్డి మాట్లాడాడు, కేసీఆర్ మాట్లాడాడు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతారు కదా. అవునా కదా? అవును, మాట్లాడుతారు. ప్లాస్టిక్ మాట్లాడి మేము మున్సిపల్ కౌన్సిలర్ ఉన్నప్పుడు చూసినా, కార్పొరేటర్ ఉన్నప్పుడు చూసినా, మా వాళ్ళు ఏం చేస్తారు, కమిషనర్ ఆర్డర్ ఇస్తారు ప్లాస్టిక్ నిషేధం అనగానే అందరు షాపులకు ఒక నోటీసులు ఇచ్చి ముందు కొన్ని ఫైన్లు వేస్తారు, ఫైన్లు వేసి వెళ్తారు. వీళ్ళకి ఎందుకంటే ఇచ్చేది? ఫ్యాక్టరీని నువ్వు బంద్ చేసి అయిపోయాగా, నీ చేతులు లేదా పని రానియకుండా అయిపోయాగా. ఒక ట్యాంక్ ఉందండి, ఇప్పుడు పెద్ద శ్రీశైలం డ్యామ్ ఉంది, గేట్లు వేస్తే నీళ్ళు రావు, వస్తాయా? గేట్లు తెరిస్తేనే నీళ్ళు వస్తాయి కదా. డ్యామ్ నువ్వు తెరిస్తేనే తెలుస్తుంది. నువ్వు ప్లాస్టిక్ కంపెనీలను నిషేధిస్తే అయిపోయా, ప్లాస్టిక్ ఎక్కడికి వస్తుంది? ప్లాస్టిక్ కంపెనీ నుంచి పైసలు కావాలా మీకు? ఇక్కడ ప్లాస్టిక్ నిషేధం అని మాట్లాడాలి. ఇది ఎంత దందరవేరుంది మీరు చూడండి. ఇది చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు నేను. అదేలేండి, చెప్తున్నారన్న. ఇక మరి వాళ్ళకి ఆలోచన ఏంటంటే మంచి చేయాలని ఆలోచన లేదు అంటున్నాను నేను. ఈ విషయం మా ప్రజలకు మేము చెప్తాం, అర్థమయ్యేటట్టు ఏ నాయకుడు ఏమని చేస్తే ప్రజలకు చెప్తారో 100% విప్లవం. హైడ్రాకు సంబంధించి రాష్ట్ర నాయకుడిగా, రాష్ట్ర అధ్యక్షులుగా మీ స్టాండ్ ఏంటి? హైడ్రా చేస్తున్న అంశాలు, గతంలో ఇల్లు ఆక్రమించుకున్న వాళ్ళు తొలగించడం, పేదల ఇల్లు కావచ్చు, మూసీ రివర్కి సంబంధించి దీంట్లో మీ స్టాండ్ ఏంటి? బీఎస్పీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు హైడ్రా వల్ల నాకు తెలిసి ఈ మూసీ కాడ పేదలకు జరిగిద్దాం కానీ ఇప్పుడు లాభమేమో అగ్రవర్ణాలు తిన్నారు. వెంచర్లు ఎవరు చేసిరండి? 90% అగ్రవర్ణాలు చేస్తే 10% వెంచర్లు బీసీలు చేస్తారు. ఎస్సీలు అయితే వెంచర్లు చేసే సీనే లేదు. అవునా? ఎఫ్టీఎల్ ఎవరు కట్టిరు? ఇల్లు వాళ్ళు. కొన్నోళ్ళు ఎవరు? మేము. చిన్న చిన్న ఇల్లు మేమే కడతాం కదా, అగోకొస్తాయని అక్కడ. అవునా? హైడ్రా వల్ల అంటే ఆ లాభం తిన్నారు, తర్వాత వీళ్ళని నష్టం చేయాలని ప్లాన్ గీసారు. ఇది కూడా ప్లానే. మరి కాకపోతే ఏంటంటే ఇప్పుడు మా ప్రభుత్వాలు లేకుండా కదా, మీ ప్రభుత్వాలే తప్పు చేసినాయి కదా. నేనైతే టీఆర్ఎస్ ప్రభుత్వం మీదే అంటున్నా, కాంగ్రెస్ మీదే, మీరేగా పాలించేది. రెడ్డి వర్గం కాకపోతే వెలుమ వర్గం, వెలుమ వర్గం కాకపోతే రెడ్డి వర్గం. మేమైనా పాలించామా? మీకు తెలియదు ఆ రోజు ఎఫ్టీఎల్ ఇవ్వద్దని? ఇప్పుడు వ్యవహరిస్తున్న విధానం ఎట్లా ఉంది? వీళ్ళంతా కూడా మంచి అనే పేరు చెప్తారండి, లోపల వేరుంటుంది అంత కథ. అంతే, మొత్తం వేరు. పేరు మంచి, ఇదంతా మార్చడానికి మీలాంటి వ్యక్తులు ప్రయత్నిస్తారు. ఎవరు మార్చాలన్నా
నిర్ణేతలు కావాలి. నిర్ణేతలు అంటే రాజకీయ అధికారం రావాలి. దానికోసం ప్రయత్నం, దానికే ఈ దేశంలో బీఎస్పీ ఏర్పడిందండి. ఉత్తరప్రదేశ్లో ఈ రోజు చూడండి మీరు, బుద్ధుని పార్క్ చేస్తే ఆడనంట 12 పీఠాలు పెడతారట. అంటే ఈ దేశంలో బుద్ధుని ఆలోచనలు ఉన్న వాళ్ళని చంపడమే కదా. నీకు జాగాలు లేవా పెట్టనీకేమన్నా ఉత్తరప్రదేశ్లో? మా బైంజీ గారు ఇలా స్టేట్మెంట్ ఇచ్చారు, అట్లాంటి పెడతారు, పెట్టద్దు. అది బాబాసాహెబ్ అంబేద్కర్ నువ్వు గౌరవిస్తామని చెప్తారు, బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు ఉన్న పార్కును తీసేస్తారా? కాబట్టి ఈ ప్రజలను అధికారం వైపు టర్న్ చేసుంటే వేరే మాట లేదు. ఇంకా అధికారం వైపు, ప్రజలను అధికారం వైపు నడిపించడానికి మీ ప్రయత్నాలు అయితే ముమ్మరంగా ఉంటాయి. 100% ఉంటాయండి. ఎంతవరకు దీనిలో సక్సెస్ అవుతారు అనుకుంటున్నారు మీ టర్మ్లో? అయితే ఇదే పెద్ద మనుషులను కన్ఫ్యూజ్ చేస్తారు. మీ అనగానే వాడి దగ్గర పైసలు లేవు కదా, మీరు ఎట్లా రాజ్యాధికారం? రాజ్యాధికారం అంటే డబ్బులు కదా, క్యాష్ ఉంటేనే రాజ్యాధికారం, లేకుండా కాదని. ఒక విషయం చెప్తాండి, మీరు వినండి. ఈ దేశాన్ని ఎవరు పాలించారు? మొదట నేను గెలిచి ఇంగ్లీష్ వాళ్ళు పాలించారు, అవునా? వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, అధికారం ఉంది. తక్కువ సంఖ్యలో ఎక్కువ జనాభాను పాలించారు, అవునా? తర్వాత ఈ దేశంలో ప్రజలకు స్వేచ్ఛ కరువు అయిపోయింది. స్వేచ్ఛ కరువు అయితే ఆ స్వేచ్ఛ రూపంలో స్వతంత్ర పోరాటం వచ్చింది, అవునా? ఆ స్వతంత్ర పోరాటం గెలిచినాయి మన దేశం ఈరోజు పాలించుకుంటారు మనళ్ళు. అంటే ఇంగ్లీష్ వాళ్ళ డబ్బు కంటే ఇంగ్లీష్ వాళ్ళ అధికారంను, ఈ స్వేచ్ఛ అనేది ఒక ఆలోచన వాళ్ళ నీటికెళ్ళి పారదోలిసింది కదా. అంటే ఆడ డబ్బు గెలిచిందా, వాళ్ళ అధికారం డబ్బు అది గెలిచిందా? వాళ్ళ పోరాటం గెలిచింది, పోరాటమే గెలిచింది, అవునా కదా? అట్లే ఈ భారతదేశం ఏర్పడిన తర్వాత ఇంగ్లీష్ వాళ్ళ దగ్గరికి వచ్చిన అధికారము ఈ దేశ అగ్రవర్ణాలకు మన వాళ్ళ దగ్గరికి పోయింది. పోయిన తర్వాత మళ్ళీ ఈ దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలతో కలిసి పాలిస్తున్న పార్టీ ఈ పేద ప్రజలకు న్యాయం చేసలేరని మళ్ళీ ఉత్తరప్రదేశ్లో కాంశీరామ్ గారు ఒక పార్టీ పెట్టి మనం పాలకులం అయితే కానీ మన సమస్యలు పరిష్కారం రావని ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారో, పొలిటికల్ పవర్ ఈజ్ ఏ మాస్టర్ కీ విచ్ కెన్ ఓపెన్ ఈచ్ అండ్ ఎవ్రీ లాక్ అని ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిండో దాన్ని పట్టుకొని కాంశీరామ్ గారు పేద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో తిరిగి ప్రజలను అవేర్ చేసి రాజ్యాధికారం తేలేదా? ఆడ కాంగ్రెస్ ఈ దేశంలోని అగ్రవర్ణాల పైసలు, ఈ కాంగ్రెస్ పార్టీ పైసలను కాంశీరామ్ సారు నిజాయితీ సిద్ధాంతం ఈ పేద ప్రజలు జరిగిన అన్యాయం గెలవలేదు. ఆడ గెలిచింది కదండి, గెలిచిందా లేదా మీరు కూడా చెప్పాలి. గెలిచింది కదండి. మరి ఆడ కూడా మళ్ళా డబ్బు గెలవలే, మళ్ళా ఆడ నిజాయితీ మళ్ళా సమస్యల పట్ల నిబద్ధత తెలంగాణకు రండి మీరు. తెలంగాణకు వస్తే తెలంగాణకు ఆ రకమైన పోరాటం వస్తుందా? తెలంగాణకు వచ్చింది ఒకసారి మీకు చెప్తానండి. తెలంగాణ కేసీఆర్ గారు తెలంగాణ పోరాటం ఇప్పుడు 79 69 స్టార్ట్ అయింది. అది చేస్తూ కేసీఆర్ గారు దీన్ని ఫాస్ట్ చేసిండు మూమెంట్ను. ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి. ఫస్ట్ టైం ఆయన లేవు కదా. నా డిన్నర్ కూడా వచ్చినాయి ఆయన. నా పెళ్ళి అయితే మా మా అన్న సొంతం అన్న అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు ఉండే 30 సంవత్సరాలు. మా అన్నగారు ఆయన పిలిచిండు, నా డిన్నర్కి వచ్చిండు. కానీ ఆయన ఎవరు గుర్తుపట్టి రాయాలా? ఆ రోజు గుర్తుపట్టరు ఎవరు. 2003లో ఆయన వచ్చిండు పోయిండు. మేము ఎప్పుడో ఫోటోలు చూసుకుంటే కేసీఆర్కి వచ్చారు, ముఖ్యమంత్రి కూడా వచ్చిండ్రు అన్నయ్య మన డిన్నర్. కానీ నేను చూపించుకుంటున్నా, కానీ ఆయన ఎవరు గుర్తుపడ్డారు? తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎంతో మంది చెప్పుకుంటూ వచ్చారు, ఆయన కూడా చెప్పిండు, అర్థమైంది. ఆంధ్ర అగ్రవర్ణాలకు తెలంగాణ అగ్రవర్ణాలకు జరిగిన యుద్ధమే తెలంగాణ పోరాటం. కానీ తెలంగాణ పోరాటం పేదల కోసం కాదు కాదా? మరి అయితే మళ్ళీ ఇంకెందుకు, ఇంకా ఫ్రీ బస్ ఎందుకు ఇస్తారు? మళ్ళా ఫ్రీ బస్ ఎందుకు ఇస్తారు అంటున్నా. మళ్ళా మన రాష్ట్రంలో మనం బాగుపడాలి కదా, మరి ఫ్రీ బస్ ఇస్తే బాగుపడ్డాట అంటే నువ్వు బస్ కిరాయి కూడా లేదు అంటున్నావు. 2 రూపాయలు 3 రూపాయలు 5 రూపాయలు 10 రూపాయలు కూడా పెట్టుకునే పరిస్థితి లేదా అంటున్నావు నువ్వు. ఇది డెవలప్మెంట్ అంటున్నాను నేను. దీని డెవలప్మెంట్ అంటారా? ఆంధ్ర అగ్రవర్ణాల పైసలు తెలంగాణ అగ్రవర్ణాలను కొనలేకపోయింది, గెలిపించలేకపోయింది. ఈ తెలంగాణ వాదము ఆంధ్ర అగ్రవర్ణాల పైసలను నొడగొట్టేసింది. కేసీఆర్ గెలవలేదా? కేసీఆర్ పైసలు ఇచ్చిందా మొదటిసారి? ఏమన్నా పేదోళ్ళు ముసలోళ్ళు తెలంగాణ మొత్తం కలిసి గుద్దించి పెడితే గెలిచిండు. డబ్బు గెలవలే కదా, వాదమే గెలిచింది కదా. మరి బహుజన వాదం ఎందుకు గెలవదు అంటారు మీరు? గెలుస్తుంది 100% మీరు చూడండి 2028లో ఖచ్చితంగా
బీజేపీ రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, కేంద్రంలో బీజేపీ మోడీ గారి పరిపాలన, అలాగే రాష్ట్ర బీజేపీ ఏ విషయాల్లో ప్రజల్లో ఎట్లా ఉంది? బీజేపీకి సంబంధించి మీకు బీఎస్పీకి ప్రధాన పోటీ ఎక్కడి నుంచి ఉంటుంది క్షేత్రస్థాయిలో? నేను తెలంగాణ విషయం మాట్లాడుతున్నాను, మీరు రాష్ట్ర అధ్యక్షులు కాబట్టి. నేనేమంటున్నా, భక్తిని పెంచినంత వీళ్ళు ప్రజల చైతన్యాన్ని పెంచుతురా? భక్తిని పెంచినంతగా పెంచుతురా? 4 మంచి మాటలు చెప్తురా? ఇప్పుడు గణేషన్ పండుగలు జరుగుతున్నాయండి. ఈ గణేషన్ పండుగకు జరిగిన సందర్భంలో దాన్ని నేనేం డిఫరెన్షియేట్ చేసి దాన్ని మాట్లాడతలేను. పిల్లల్ని ఎట్లా తయారు చేస్తురంటే మీరు చూడండి, గమనించండి. ఓ తల్లిదండ్రులు చెప్తే కూడా పని వినరు వీళ్ళు. కానీ పండుగకు ముందు 11 రోజులు మొత్తం దేశమంతా తిరిగి చందలుసులు చేస్తారు. అయ్యమ్మ మాట వినరు, పని చెప్తే ఎవడు వినడు. కానీ వీళ్ళు మాత్రం 11 రోజులు ముందు బిజీ అయిపోతారు. కాలేజ్ బంద్, స్కూల్ బంద్ అని బంద్, డ్యూటీలు కూడా బంద్ చేస్తారు. మళ్ళీ గణేష్ని పెట్టినాక మళ్ళీ 11 రోజులు, 22 రోజులు వీళ్ళు ఎక్కువ. మీరు చూడండి, పేద ప్రజలే ఎక్కువ దీని ఇన్వాల్వ్మెంట్ అవుతారు. అంటే ఒక నెల మొత్తము ఇట్లా దీనికి ఇస్తారు. వీళ్ళు నిజంగా నెల అయితే తల్లిదండ్రుల మాట పర్ఫెక్ట్ వింటే, లేకపోతే వీళ్ళని ఆ మాట చెప్తే ఇలా పరిస్థితి వేరుండేది కదండి. నిజమా కాదా? అంటే ఎవరి యొక్క వాళ్ళ యొక్క మత ధర్మాలు ఇట్లాంటివి ఉంటాయి కదా, వాళ్ళకి సంబంధించి పండుగలు జరుపుకోవడానికి ఒక పార్టీకి ఆపాదించడం, అందులో ఇంతమంది జనాభా ఉన్న దాంట్లో ఒక పార్టీ చెప్పడం వల్లే పండుగలు వాళ్ళ పండుగలు చేసుకోవడం అనేది ఉండదు కదా. దాన్ని అన్ని పార్టీలు చేస్తున్నాయి. కానీ నేనేమంటున్నా అంటే, మతం అంటే మనిషిని మంచి మార్గంలో నడిపించేదే మతం అండి. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు కదా. అది కానప్పుడే మతము తీవ్ర స్థాయిలో అది దారి తప్పినప్పుడే ఆ మతాన్ని విమర్శించాల్సిన పరిస్థితి వస్తుంది తప్ప లేకుంటే ఎందుకు వస్తుందండి? మతం అంటే ఏ మతమైనా, ఇప్పుడు ఏ మతమైనా మంచే చెప్తుంది, చెడేం చెప్పది. దాన్ని చేసేటోళ్ళు తీసుకోబోయేటోళ్ళే చెడగొడుతారు అంతా. అంటే మీ ఉద్దేశం యువత అనేది కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఆ విధంగా బిహేవ్ చేసేటట్టుగా రాజ్యాధికారంలో ఉన్న పాలకులు వాళ్ళకు ఉద్బోధన ప్రకటించాలి అని అంటారు. 100% అండి. యువత అనేది వాళ్ళ వ్యక్తిగత జీవితం మీద చేసిన ఆలోచన కేంద్రీకరించగలిగితేనే మనం బాగుపడే అవకాశం ఉంది, కానీ లేకపోతే లేదు కదా. ఈరోజు మీరు ఉండని బాగా ధనవంతులు ఏమో ఇంట్లో చిన్న గణేషుని పెట్టుకొని పూజిస్తున్నారు, పేదవాడు ఏమో 100 మంది తిరిగి చంద చేసి పెద్దగా ర్యాలీ చేస్తున్నారు. ఏది కరెక్ట్ అంటారు మీరు చెప్పండి? ఇప్పుడు ఆయనకు భక్తి లేదందామా, వీళ్ళకి భక్తి ఎక్కువ ఉందామా? ఇప్పుడు ధనవంతులు అందరూ కూడా ఇంట్లో 100 రూపాయలు బొమ్మను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని వాళ్ళు పూజ 10 నిమిషాలు పూజ చేసి టైం వేస్ట్ కాకుండా వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు. వీళ్ళేమో 100 మంది తిరిగి చందాలు వసూలు చేసి వాళ్ళు నెల రోజులు టైం కేటాయించి పనిచేస్తారు. ఇలా భక్తి అందామా లేకపోతే జీవితం మీద శ్రద్ధ అందామా? ఎవరికి జీవితం మీద శ్రద్ధ ఉంది, ఎవరికి భక్తి ఎక్కువ ఉంది, ఎవరికి భక్తి తక్కువ ఉంది, మీరే చెప్పాలి. వీటితో పాటు మీరు రాష్ట్ర స్థాయిలో మీరు ఇందా చెప్పినట్టుగా ఆడపిల్లల స్కూల్స్లో మౌలిక సదుపాయాల కల్పనకి ప్రధానంగా గట్టిగా పోరాటం ఉంటుందంటారా నెక్స్ట్ రోజుల్లో? నేను 25 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నా. రీసెంట్గా నేను డిప్యూటీ మేయర్ ఉన్నప్పుడు కూడా మా మున్సిపల్కు శ్రీధర్ బాబు గారు వచ్చారు, జిల్లా ఇన్ఛార్జి. ఇప్పుడు మినిస్టర్ గారు ఉన్నారు కదా, ఆయన వచ్చిండు. ఆయన వచ్చి మాట్లాడుతుంటే మాది ప్రజాపాలన అని మినిస్టర్ గారు మాట్లాడు. నేను చెప్పిన, ఎక్కడ ప్రజాపాలన ఉంది సార్, మీరు ఎంతో కొంచెం అవగాహన ఉంది మీ గురించి మేము విన్నాము, మీరు ఉన్నత వర్గాలకు సంబంధించిన వ్యక్తి అయినా కొంచెం ఆలోచిస్తారని నమ్మకం మాకుంది. మా పేద పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో మనస్ఫూర్తిగా మంచినీళ్ళు తాగుతలేరు సార్. ఏం ప్రజాప్రభుత్వం అన్నా నేను అంటే ఇమ్మీడియట్గా ఆయన పిలిచిన అడిషనల్ కలెక్టర్ పిలిచి మాట్లాడి ఇప్పుడు దానికి ఒక వారం తర్వాతనే ఒక జీవో వచ్చింది, ఒక 15,000 స్కూల్కి ఇచ్చాను. 15,000 ఏం సరిపోతాయండి 15,000? మీరు చెప్పండి. ఒక ఇంట్లో పని చేస్తేనే 5,000 తీసుకుంటారండి. అంటే స్కూల్ భార్యాభర్తలకు 2 పిల్లలకు పని చేస్తే 5,000 తీసుకుంటారు. 500 మంది పిల్లలకు పని చేస్తే ఎన్ని పైసలు తీసుకోవాలి మీరు చెప్పండి? 15,000 ఇస్తే అందులో వాచ్మెన్ పెడతావా, స్వీపర్ని పెడతావా, అటెండర్ని పెడతావా, లేకపోతే టాయిలెట్ కలిగిన పెడతావా? ఒక 50,000 ఇస్తే పోయేదేమున్నది? గవర్నమెంట్ బడ్జెట్ ఉండదు అనుకో, లోకల్ బాడీ అటాచ్ చేసి అయిపోతుంది కదా, అట్లీస్ట్ శానిటేషన్ కోసమైనా. అంటే వీళ్ళకి ఆ చిత్తశుద్ధి లేదు అంటున్నాను నేను. 100% బీఎస్పీ ఆధ్వర్యంలో రాబోయే రోజులల్లో ప్రభుత్వ పాఠశాల సమస్యలు పరిష్కరించకపోతే 100% మీరు చూడండి, మీరు 100% ఈ పోరాటం జరుగుతుంది తెలంగాణ. మీరు పోరాటం వైపు ఎక్కువ ఆసక్తి చూపుతారా, చైతన్యం చేసి వాళ్ళని
మేధోశక్తి సంపన్న చైతన్యంలో భాగంగానే పోరాటం చేసేది ఆమె ఉట్టి పోరాటం చేయము. ఎందుకంటే కమ్యూనిస్టులు దేశంలో పోరాటం చేసాడు, తెలంగాణలో పోరాటం చేసాడు, ఏడు రాలి అలా పోరాటం ఒకటే ప్రజలకు జ్ఞానం ఇయ్యదండి. చైతన్యం మొదటిది, దానిలో భాగంగా పోరాటం చేసాం తప్ప ఉట్టి పోరాటం చేయము. స్థానిక ఎన్నికలకు సంబంధించి దగ్గర పడతా ఉన్నాయి, ఎట్లా ఉండబోతుంది, ఎంతవరకు మీరు టార్గెట్ చేస్తున్నారు? ఇప్పుడే మేము వచ్చాను కదండి, నేను దాన్ని ఎంతవరకు సక్సెస్ అవుతాం అనేది మేము చెప్పలేము. కానీ ఖచ్చితంగా మా లీడర్లు అందరూ కూడా స్థానిక సంస్థలల్లో పోటీ చేయబడడానికి ప్రయత్నం చేస్తాం. మేము పెద్ద స్థాయిలో కాకుండా వార్డు మెంబరు, సర్పంచ్, ఎంపీటీసీలలో ఎక్కువ శాతం మేము ఈసారి మాత్రం మేము వార్డు మెంబర్ల మీద కాన్సన్ట్రేట్ చేద్దామని చూస్తున్నామండి. వార్డు మెంబర్లే మా శక్తి తక్కువ ఉంది, ఇప్పుడు పొలిటికల్ శక్తి తక్కువ ఉంది, మా వాళ్ళు బలహీనలు కాబట్టి ఇప్పుడు ఇంకా చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళ మీద మేము దృష్టి పెడతాం, ఆ కోణంలో ఆలోచన చేస్తున్నాము. మరి మా మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకొని మా వాళ్ళందరితో స్టేట్ పార్టీతో నిర్ణయం తీసుకొని ప్లాన్ చేస్తాం. బీఎస్పీ పార్టీలో పనిచేసిన వాళ్ళకి ఎలాంటి గుర్తింపు ఉంటుంది? గతంలో పనిచేసిన వాళ్ళకి కానీ లేకపోతే పార్టీ మారి వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నాలు ఏమైనా చేస్తుందా ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని? 100% అండి. ఈ బీఎస్పీ పార్టీ నుంచి వెళ్ళిపోయిన అందరిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. రేపు మాది పవర్ పార్టీగా మారిన తర్వాత ఇప్పుడు గుర్తింపు రావాలంటే పవర్ పార్టీగా మారాలండి. ఒకనాడు కమ్యూనిస్టులో గుర్తింపు ఉండే, ఇలా లేకుండా పోయింది. ఒకనాడు బీజేపీలో గుర్తింపు లేకుండే, ఇలా గుర్తింపు వచ్చింది. అంటే బలపడితే గుర్తింపు వస్తుంది కదా. మేము బీఎస్పీని బలం చేస్తాం, మా కార్యకర్తలకు గుర్తింపు కూడా చేస్తాం 100%. బీఎస్పీని అభిమానించే కార్యకర్తలకి, ప్రజలకి మీరు ఈ విధంగా ఈ సందర్భంగా చెప్పాలనుకునేది నేను ఏమంటున్నానంటే, తెలంగాణలో ఉన్న ప్రజలారా, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు అగ్రకులాల పేదలందరూ కూడా మీరు ఒకటే ఆలోచన చేయండి. కాంగ్రెసు, టీఆర్ఎస్, బీజేపీ మనకు 4 మంచి మాటలు చెప్పడానికి కూడా సిద్ధం లేదు. కాబట్టి వాళ్ళు మనకు మంచి చేస్తారనే ఆలోచన మనలో తీసేసుకోవాలని మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి ఇన్ని సంవత్సరాలు అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు. కాబట్టి రాబోయే రోజుల్లో బీఎస్పీ పార్టీకి మీరు అవకాశం ఇవ్వాలని, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలకు కూడా నేనేమంటున్నా అండి, ఈ సంఘాలకు కూడా నా ఒక విజ్ఞప్తి. బ్రాహ్మణ సంఘం ఉంది, బీఎస్పీకి మద్దతు ఇస్తలేదు కదా. రెడ్డి సంఘం ఉంది, బీఎస్పీకి మద్దతు ఇస్తలేదు కదా. వెల్మ సంఘం ఉంది, బీఎస్పీకి మద్దతు ఇస్తలేదు కదా. మరి ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు అన్ని, మైనార్టీ సంఘాలన్నీ కూడా కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్కి ఎందుకు ఇవ్వాలండి? నిజంగా మీరు అందరు అంబేద్కరిస్టులు అయితే మీరు బీఎస్పీకి మద్దతు ఇవ్వాలని మేము బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, ఇంకోటి చివరి అగ్రవర్ణాల మీద ఇందాక మాట్లాడుతూ వచ్చారు, పాలకులని. అగ్రవర్ణాల్లో ధనికుల మీదనా మీ కోపం? వాళ్ళు పాలకులుగా మారి రాష్ట్ర భవిష్యత్తు ఇబ్బందికరంగా. నేను ఏమంటున్నా అండి, ఎవరికైనా ఎందుకు కోపం ఉంటుంది అంటే, నువ్వు మంచి చేయకపోతేనే కోపం ఉంటుంది. ఇప్పుడు ఈ దేశంలో పాలించింది మీరు, నిర్ణయాలు తీసుకొని మంచి చేయాల్సింది మీరు చేయలే కాబట్టి మీరు శత్రువులుగా మారుతారు. కానీ చేస్తే శత్రువులు ఎందుకు మారుతారండి? ఇప్పుడు శంకరన్ గారు ఉన్నారు, శంకరన్ గారు, ఆయన బ్రాహ్మణ, ఆయన ఎన్నో మంచి పనులు స్కూళ్ళని డెవలప్ చేసిండు. ఆయన ఎస్సీ ఎస్టీలు బీసీలు అవమానిస్తారు, అది ఆయనను గౌరవిస్తలేమా? ఆయనను మేము పొగుడతలేమా? ఆయన అభిమానిస్తలేమా? అంటే ఒక అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి మంచి చేస్తే ఒప్పుకునే గుణం ఈ అనగారి వర్గాలకు ఉండదండి. ఎవరు మంచి చేసే వాళ్ళని ఒప్పుకుంటాము, ఎవరు మంచి చేయకపోతే వాళ్ళని వ్యతిరేకిస్తాము. ఇప్పుడు ప్రజెంట్ అనగారి వర్గాల పరిస్థితి ఎట్లా ఉంది? వాళ్ళకి సంబంధించిన విషయాల్లో అనగారి వర్గాల పరిస్థితి ఏంటంటే, వాస్తవానికి వీళ్ళు చైతన్యాన్ని చంపుతురండి. అంటే వాళ్ళు సొంతంగా ఆలోచించే పరిస్థితిని నుంచి వాళ్ళను ఆలోచించకుండా తయారు చేస్తారు. కాబట్టి వాళ్ళు ఆలోచించేటట్టు చేయడమే మా పని, వేరే పని ఏం లేదు కదండి. వాళ్ళు ఆలోచించేటట్టు చేయడమే ఆ పని. చేస్తే వాళ్ళని నిర్ణయం తీసుకుంటారు. ఆ వరకు ఆ ప్రజలను చైతన్యం చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శేఖర్ గారు, ఇబ్రాహిం శేఖర్ గారు టైం ఇచ్చినందుకు. ఇదండి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాహిం శేఖర్ గారి ఆలోచనలు. బీఎస్పీ అనేది ప్రజల్లో యొక్క చైతన్యాన్ని తీసుకురావడానికి, మరుగున పడిపోతున్నటువంటి వాళ్ళ విధానాలని వాళ్ళకు గుర్తు చేస్తా వాళ్ళ జీవన విధానాన్ని మెరుగుపరిచే విధంగా విద్య, వైద్యం, అలాగే ఉపాధి ఏ విధంగా సాధించాలి, ఒక హక్కుగా ఉన్న రాజ్యాంగం కల్పించిన హక్కును ఏ విధంగా పొందాలనేది చైతన్యం తీసుకొస్తామని, అంతేగాని ఒక ఓట్లు మాదిరిగా చూసే పార్టీగా మాత్రం తాము మిగలమని చెప్పి, అట్లాగే స్కూల్స్కి సంబంధించి ఇవాళ మౌలిక సదుపాయాల కల్పనకి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని, స్థానిక ఎన్నికల్లో కూడా తమ పాత్ర గట్టిగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. పూర్తి స్థాయిలో నిరవధికంగా ఒకే వేదిక మీద ఒకే సమస్య మీద నిరాటంకంగా పోరాటం చేయడమే తన ముందున్న లక్ష్యంగా ఇప్పటి వరకు ఆ విధంగానే చేసుకుంటూ వచ్చానని, రాబోయే రోజుల్లో కూడా బీఎస్పీని కూడా మరింత బలోపేతం చేయడానికి తన ముందున్న లక్ష్యంగా ఆయన తెలియజేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.